శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి శనైశ్చరుడు, శని భగవానుడు అని కూడా అంటాం. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి మకర రాశిగా చెప్పబడుతున్నది. ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయములను మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నది. రాజ్యపూజ్యం 1, అవమానం కూడా 2గా సూచిస్తూ ఉన్నది ఈ సంవత్సరం మకర రాశి వారికి. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే కనుక మకర రాశి శనైశ్చరుడికి స్వక్షేత్రం కావడం చేత మొత్తం మీద వీరికి తృతీయంలో శనైశ్చరుడు అంటే మీనంలో శనైశ్చరుడు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశి శనైశ్వరుడు యొక్క స్వక్షేత్రం కావడం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎలాంటి అనుకూలమైన వాతావరణం అంటే ప్రస్తుతం మకర రాశి వారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వారి జీవితంలో తదుపరి దశకి ప్రయాణం చేసేటటువంటి క్రమంలో వారు ఎంచుకున్నటువంటి వ్యూహాన్ని అమలుపరిచేటటువంటి క్రమంలో ఈ సంవత్సరం ఒక వారధి అవుతుంది. అంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ప్రమోషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులలో కూడా చదువులో రాణింపు ఉంటుంది. అలానే వృత్తిలో ఇప్పటి వరకు లేనటువంటి కొత్త నైపుణ్యాలను వీళ్ళు పుణికిపుచ్చుకొని వృత్తిలో పటుత్వాన్ని సాధిస్తారు. అలానే వ్యవహార విషయాలలో వీళ్ళ యొక్క మాటకి విలువ, గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో వీరి యొక్క స్థానం సుస్థిరమవుతుంది. అలానే శనైశ్వరుడు యొక్క ప్రభావం చేతన, రాహుకేతువుల యొక్క ప్రభావం చేతన కొంత ఆరోగ్య సమస్యలు వీరికి ఉన్నప్పటికీ కూడాను ముఖ్యంగా జలుబు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా వీరికి జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధితమైనటువంటి అంశాలు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి రాజకీయంగా కూడా అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులు గెలవడం అనేటటువంటిది సునాయాసంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో వీరికి 2 అంశాలు. 1 ఊపిరితిత్తులు, దగ్గు, జలుబు సంబంధితమైన అంశాలు. 2 ఉదర సంబంధితమైనటువంటి అంశాలు అంటే అజీర్ణము, మలబద్ధకము, గ్యాస్ సంబంధితమైనటువంటి సమస్యల చేత వీరు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి వీరు బయటికి రావడం కోసం మకర రాశి వారు ఈ సంవత్సరం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి నియమం శనివారము, ఆదివారము నియమంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి శనివారం కూడా వీరు శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం లేదా ప్రదోషకాలంలో పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయటం విశేషం. అలానే ప్రతి ఆదివారము కూడా వీరు సూర్య ఆరాధన, సూర్యాయ నమః అనేటటువంటి దాన్ని, ఆ నామాన్ని ప్రతి రోజు కూడా లేదు ప్రతి ఆదివారం కూడా నామస్మరణ చేయడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు. అలానే వీరికి కలిసి వచ్చినటువంటి సంఖ్య 8గా ఈ సంవత్సరం చెప్పబడుతున్నది. కాబట్టి మకర రాశి వారు మొత్తం మీద ఎవరైతే మాంసాహారులు ఉన్నారో మకర రాశిలో వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా మాంసాహారాన్ని శని ఆదివారాలలో విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ యొక్క పరిహారాలను మీరు గమనించుకొని పాటిస్తూ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.